చీకటి ఒప్పందం కుదుర్చుకొని నాగార్జున సాగర్ విషయంలో అటు తెలంగాణ ప్రజలను ఆంధ్ర ప్రజలను మోసం చేసే పరిస్థితి చేసినటువంటి ముఖ్యమంత్రులకు 2 నెలల నుండి నీటి రాత్రి చీకట్లో ఒప్పందం చేసి తెల్లవారి నీటి విడుదలకు పరిష్కారం చూపి ప్రజలకు మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 2.5 లక్షల ఎకరాలకు వచ్చే లెఫ్ట్ కెనాల్ నుండి రైతులు రెండో పంటకు రాక పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు సోయి లేదని చెప్పిండు. కానీ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, ఆ రోజు 7,000 క్యూసెక్కుల నీరు మేమిస్తే ఈరోజు 4,500 క్యూసెక్కుల నీటికే నిన్న చంద్రబాబుతోని ఒప్పందం చేసుకున్నావు. అసలు నీకు సోయి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పంట రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి గారడీ చేసి 25% చేసి కొత్త రుణాలు ఇవ్వకుండా మరొకసారి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిన ఘన చరిత్ర కేసీఆర్. తెలంగాణ రైతుల పక్షాన రేపు 20వ తారీఖు నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో గ్రామాల ధర్నాలు చేపడతాం. రైతు ఉద్యమం చేపట్టి తెలంగాణ సర్కారు కళ్ళు తెరిపించే ఏర్పాటు చేస్తాం. ఇప్పటికి కూడా 2వ కాల్వకి ఇచ్చే నీరు వారబందీ ఏర్పాటు చేసి 5 రోజులు నీళ్ళు వస్తే 10 రోజులు బంద్ ఒక నెలలో. అదేవిధంగా 10 రోజులు నీళ్ళు వస్తే 5 రోజులు బంద్ అనే నేపథ్యంతో ఇవాళ సర్కారు ఏర్పాటు చేయడం తెలంగాణ రైతాంగం గుండెల మీద తన్నినట్టు అని చెప్పి నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. వారిని మోసం చేసి అనేక వర్గాల ప్రజలను ఆసరా అని చెప్పి అనేక మంది ఆత్మహత్యలను చేపించి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని, తెరాస ప్రభుత్వాన్ని, కొత్తవి ఏమి చేయకుండా నీవేం లేదు, కానీ ఉన్నటువంటి వాటిని కొనసాగింపుగా తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా వారి మనోవేదనకు గురి కాకుండా ఆత్మహత్యలు చేయకుండా ప్రభుత్వాన్ని తెలంగాణ వచ్చిన సంతోషాన్ని నింపమని మేము కోరుతా ఉన్నాం. ఈ వాటర్ కిట్ పథకం, అల్లునికి మిషన్ కాకతీయ పథకం, బిడ్డకు కొత్తగా సచివాలయం తరలింపు పథకం ఏర్పాటు చేసి కేవలం కుటుంబం బంగారంగా ఉండాలని బంగారు తెలంగాణ పేరు చెప్పి దగా మోసం చేస్తున్నటువంటి కేసీఆర్కు భువనగిరిలో ఉన్న నిమ్స్ను తరలించి ప్రభుత్వంలో ఆ రోజు ఏర్పడబోయే ముందు జిల్లాకు ఒక నిమ్స్ ఏర్పాటు చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ ఉన్న నిమ్స్ను తీసివేసి ఒక దగా చేసి ఎయిమ్స్ అనే పేరుతో మరొక మోసం చేయబోతా ఉన్నాడు ఇక్కడ భువనగిరి ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు. ఎయిమ్స్ 4 ప్రతిపాదనలు పంపమని ప్రభుత్వం చెప్తే ఒక్క ప్రతిపాదన పంపి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం 4 పంపమని చెప్తే మళ్ళీ 4 ప్రతిపాదనలు పంపి ఇవాళ భువనగిరికే వస్తుందని అబద్ధం చెప్పడం, తప్పించుకోవడం, ప్రజలను మోసం చేసినట్టు అవుతుందని చెప్పి వరకు కరెంటు రాదని చెప్పడం, ప్రభుత్వం చేతగాని ముఖ్యమంత్రి ఉంటే వెంటనే గద్దె దిగిపోవాలని చెప్పి నేను కోరుతాను. పడిచే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి అనేక కష్ట నష్టాలను పెట్టి వెనుకట ఏదైతే నవాబు పరిపాలన చేసిన కాసిం రజ్వీ లాగా ఇవాళ తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. అనేక మందికి మోసం, ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తానని మోసం, ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తానని మోసం,
చివరగా తెలంగాణ ప్రజలకే మోసం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ ఒక్కడిగా చిరస్థాయిలో చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి ఉంది.